కాసేపటి క్రితమే కేసీఆర్ సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత ఉద్యమకారుడు బండమీది రామున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే కేసీఆర్ సంబంధించి విచారణ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా, వ్యవసాయ శాఖ అయినా, ఏ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏ స్కీములు కూడా అమలు పరచట్లేదు. ఆయన వచ్చి ఏమైనా నోటీసులు ఇచ్చుకుంటా, హరీష్ అన్న కానీ, రామన్న కానీ, కేసీఆర్ సార్ కానీ నోటీసులు ఇచ్చుకుంటా కేవలం కాలం గడపడానికే జరుగుతుంది తప్ప ఆ నోటీసులలో, ఆ కేసులలో ఎటువంటి పస లేదు, ఏం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా ఈ రైతు బంధు గురించి సంక్రాంతి అన్నాడు, సంక్రాంతి అయిపోయి కూడా 4 రోజులు కావస్తుంది, అది లేదు. రైతు బీమా లేదు, ఓ కేసీఆర్ కిట్టు లేవు, ఏ కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాలు లేవు. కవర్ చేసుకోవడానికి, పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ నోటీసులు ఉపయోగించుకుంటూ తప్ప ఏం లేదు. పాలన అంతా అస్తవ్యస్తం అయిపోయింది, ఆల్ డిపార్ట్మెంట్లు అంతా పడిపోయినాయి, అడ్మినిస్ట్రేషన్ లేదు, టోటల్గా ఏం లేదు. బూతులు మాట్లాడుకుంటూ కాలం వెళ్తీస్తుంది తప్ప ఎటువంటి పథకాలకు నోటీసులకు సంబంధం ఏముంది మీరు చెప్పినట్టు? ఇప్పుడు ఆయన చేయడానికి ఏం లేదు, కాబట్టి పబ్లిక్ ఆయన మీద ఫోకస్ పెట్టకుండా, తిట్టకుండా కేవలం ఈ నోటీసులు ఇస్తే పబ్లిక్ ఈ నోటీసులు అయినా డైవర్ట్ చేయడానికి తప్ప దేనికి పనికి రావు. అలా ఏం లేదని డైవర్ట్ చేయాలంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ కూడా ఉంది కదా, వాళ్ళ వైపు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. తప్పు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను విచారణ పిలుస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ మన తెలంగాణలో ఈ గవర్నమెంట్ ఉందంటే బీజేపీ సపోర్ట్ తోటే నడుస్తుంది ఇంటర్నల్గా, అది అందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎన్నో రాష్ట్రాలని కేవలం 5-6 నెలలు, 8 నెలలు, సంవత్సరం ఉన్న రాష్ట్రాలను కూడా పడగొట్టిండు. ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి నడిపిస్తుండు, అంతే, ఏం లేదట తప్ప. ఈ బీజేపీ కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఇంటర్నల్గా కలిసే ఉన్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందుకని కేసీఆర్ భయపడి విచారణకు రావడానికి అనేక కారణాలు చెప్తా ఉన్నారు. కార్యకర్తలకు పిలుపులు ఇస్తూ ఉన్నారు, కార్యకర్తలు హంగామా చేస్తూ ఉన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నడుస్తుందన్న ట్యాపింగ్ కేసు అని. ఏ ఒక్కరినన్నా అరెస్ట్ చేసిండా, ఏ ఒక్కరినన్నా న్యాయస్థానం ముందు నిలబెట్టిండా? అసలు ఏమున్నాయి ఆధారాలు? ఏం లేవాడ. ఎలక్షన్లు రాగానే ఏమైనా నోటీసులు ఇచ్చుకుంటా అప్పుడోసారి నోటీసులు కూడా కాలం ఎలా తీసింది తప్ప 2 సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి. ట్యాపింగ్ కేసు అని ఎక్కడన్నా ఏమైనా ఆధారాలు చూపించిండా, మీడియాకు లీక్ చేసిండా? పోనీ ఏమైనా నోటీసులతోటి హంగామా చేసుడు తప్ప ఆ ట్యాపింగ్ కేసు అనేది ఒట్టి ఏం లేదు, డాష్ అంతే. ఆల్రెడీ కేసీఆర్ సార్ చెప్పిండు, ఆల్రెడీ ట్యాష్ ఏం లేదు, అది అంత పిచ్చి పని, అది ఏమైనా పబ్లిక్ని డైవర్షన్ చేయడానికి ఉపయోగించుకుంటుంది తప్ప. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, అంతకుముందుకు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓ నోటీసు, ఇప్పుడు మున్సిపల్ అప్పుడు ఓ నోటీసు, ఇంకేదైనా ఫ్యూచర్లో ఏదైనా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ నోటీసులు ఇచ్చి కూడా జరుగుతుంది తప్ప ఏం లేదు. పబ్లిక్ను ఆయన ఏం చేయలేక ఆడ చేయడానికి ఏం లేదు, ఏం చేయలేకనే ఈ నోటీసులతో కాలం కలుపుతుంది అంతే. ఇంటికి కూడా నోటీసులు పోలీసులు అర్ధరాత్రి 10 గంటలకు అంటించినటువంటి పరిస్థితి. దాని మీద ఒక బీఆర్ఎస్ పార్టీ నేత కావచ్చు, కేసీఆర్ అభిమాని కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఆయన జైలుకు పోయిండు, ఓటుకున్నోటు కేసులో జైలుకు పోయిండు. ఏదో విధంగా మళ్ళీ కేసీఆర్ సార్ని కూడా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సార్ ఉంటే ఈడ నోటీసులు ఇచ్చిండు, అది మళ్ళీ గోడ కతికిచ్చి ప్రచారం చేసుకోవడానికి, దానికి తప్ప ఏం లేదు. ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తప్ప ఏం లేదు. ఇంకొక 2.5 సంవత్సరాలు ఇట్టనే కాలం కలుపుకోవడం. చిరునామా నందినగర్లో ఉన్నటువంటి నివాసంలో ఉంది కనుక అక్కడ ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఏదైతే కేసీఆర్ చెప్తున్నటువంటి ఫామ్ హౌస్కు చిరునామాలో లేదు, అందుకే ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మరి హరీష్ అన్నది సిద్దిపేటలో ఉన్నది చిరునామా, మరి ఇక్కడ ఎట్లా ఇచ్చిండు? ఆయన ఆ ఫామ్ హౌస్లో ఉండడాన్ని అందరికి తెలిసిన విషయమే. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అయిపోయాక సార్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్న సంగతి తెలుసు, అందరికి తెలుసు. మరి హరీష్ అన్నకేమో సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్లో ఇస్తాడు నోటీసు, మరి కేసీఆర్ సార్ ఎర్రవెల్లి ఉంటేనేమో హైదరాబాద్లో ఇస్తాడు నోటీసు. అది కేవలం ప్రచారం కోసం ఇబ్బంది పెట్టాలని నోటీసులతోటి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఆయన హ్యాండ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నోటీసులతోటి కాలం గడపాలి, ఇబ్బంది పెట్టాలన్న కేవలం ఆ దురుద్దేశంతో నడుతుండు తప్ప అలా ఎటువంటి ఆ కేసులో ఎటువంటి ఏం లేదు అన్నది అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అది అదే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ టెలిఫోన్ సంబంధించినటువంటి అంశంలో జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయట్టు కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అన్న 2 సంవత్సరాలు అవుతుందన్న, జైలుకు పోయేది ఉంటే అలా నిజంగానే ట్యాపింగు ఆధారాలు ఉంటే ఇప్పటిదాకా ఏం ఆగపోవు. ఆయన అలా ఏం లేదు, కేవలం నోటీసులు వాడుకొని పబ్లిక్ని డైవర్షన్ చేయడానికి, ఆయన గవర్నమెంట్లో చేయడానికి ఏం లేదు కాబట్టి అన్ని ఆల్ డిపార్ట్మెంట్లు ఆల్ శాఖలను పండబెట్టిండు. ఏమైనా గన్నులు తీసుకొని బెదిరించుకుంటా వసూలు చేసుకుంటా తిరుగుతున్నాడు, అది తప్ప ఏం లేదు ఆడ.
ఇప్పుడు ఈ నైని బ్లాక్స్ అని కోల్డ్ మైన్స్ బాగా అదొక అవినీతి. ఇప్పుడు ఆ సిమెంట్ కంపెనీలను గన్నులు పెట్టి అది బెదిరిస్తున్నాడు. ఈ బెదిరించుకుంటా వసూలు చేసుకుంటా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా తిరుగుతుంది తప్ప గవర్నమెంట్లో చేయడానికి ఏం లేదు. అన్ని శాఖలను మనబెట్టిండు. కేవలం కేసీఆర్ సార్ 9.5 సంవత్సరాలలో ఇండియాలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకుపోయింది తెలంగాణని. అన్ని శాఖలు, ఏ శాఖ, ఇరిగేషన్ శాఖనైనా, నీకు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, పంచాయతీ డిపార్ట్మెంట్, దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలు కొన్ని వందల గ్రామ పంచాయతీలు ఎన్నుకోండి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ అయినట్టుగా, ఎక్కడ ఏ శాఖనైనా ఇంప్రూవ్మెంట్ అయినట్టుగా ఏమైనా అఫీషియల్గా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది? 47 సంవత్సరం కల్లా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉంచుతానంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. మొన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు అన్న? 2047 కాదు కదా, ఇప్పుడు 2 సంవత్సరాలనే ఇండియాలోనే నెంబర్ 1 ఉన్న తెలంగాణని తీసుకొచ్చి అడుగున పెట్టేసిండు. ఇక 2047 అంటే ఇక తెలంగాణని తీసుకపోయి ఆంధ్రాలో కలిపేసాడు తప్ప ఏం లేదు ఆడ.